మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జమిలీ ఎన్నికలకు జై అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కేంద్ర కేబినెట్ పచ్చజెండా, కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం, మా హయాంలోని అమలు, ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు అశ్విని వైష్ణవ్, రబీ సీజన్లో ఎరువుల రాయితీకి 24,475 కోట్లు, ముంబైలో జాతీయ నైపుణ్య కేంద్రం, చంద్రయాన్ 4కు గ్రీన్ సిగ్నల్, ఏకకాల ఎన్నికలను తప్పుబట్టిన విపక్షాలు. జమిలీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా కాలంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో జమిలీ చిన్న కథ కాదు, 6 రాజ్యాంగ సవరణలు చేయాలి, సగం రాష్ట్రాల ఆమోదం కావాలి అంటూ ఒకవైపున ఎవరైతే చిదంబరం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో ఏకకాల ఎన్నికలకు దశ హాఫ్ మెజార్టీ చాలు, మామూలు సాధారణ బిల్లుగా చాలు అన్నటువంటిది రామ్నాథ్ కోవింద్కి సంబంధించినటువంటి అంశము ఇక్కడ ఉంది. ఇకపోతే ఇక నాణ్యమైన మద్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. క్వార్టర్ ధర 99 రూపాయలు, 1000 కోట్లతో రాష్ట్రంలో బిట్స్, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు, రైతుల సంతకాలు లేకుండా కౌలు కార్డులు, కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. నూతన ఎక్సైజ్ పాలసీకి రాష్ట్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. మద్యం ధరలో రిటైల్ వ్యాపారం పన్నులపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను ఆమోదించింది. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తేవాలని క్వార్టర్ 99 రూపాయలకు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 3,736 మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10% కేటాయించాలని కమిటీ సిఫార్సుకి సమ్మతి తెలిపింది. రాష్ట్రంలో 12 ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. తిరుపతిలో ప్రీమియర్ దుకాణానికి అనుమతినివ్వలేదు. అక్టోబర్ మొదటి వారంలో కొత్త విధానం అమల్లోకి రాబోతుంది. ఇది 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ నెల 20 నుంచి ప్రజల్లోకి వెళ్దాం. 2047 కల్లా 15% వృద్ధి రేటు సాధించాలి. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి రోజు ప్రారంభించినట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. 100 రోజుల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు నేతలకు సూచించారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్దాం. కోట్ల మంది ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు తావు లేకుండా ఉండాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైకాపాకు బాలినేని బై, ఆ పార్టీకి మాజీ మంత్రి రాజీనామా, మీ విధానాలు నచ్చడం లేదంటూ పార్టీ అధినేత జగన్కు లేఖ. వైకాపాకు పెద్ద దెబ్బ తగిలింది. మాజీ మంత్రి సీనియర్ నేత జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు, అనుసరిస్తున్న విధాలు నచ్చడం లేదు, అందుకే వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని రాసిన లేఖను బుధవారం ఆయన విడుదల చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పుట్టుకతో అందులోకి కనుచూపు, అరుదైన ప్రయోగానికి సిద్ధమైన న్యూరాలింక్ వినూత్న పరికరం రూపకల్పన, టెస్లా అధినేత ఎలన్ మాస్క్ కూడా ఇక్కడ కీలకమైనటువంటి అడుగుబడింది. వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థ ఈ బ్లైండ్ సైట్ పేరుతో వినూత్న పరికరానికి సంస్థ రూపకల్పన చేయబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరొక వైపు జమిలీకి జై అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కోవింద్ కమిటీ సిఫార్సులు కేబినెట్ ఆమోదం, స్వాగతించిన బీజేపీ, ఎన్డీఏ పక్షాలు, ఆచరణ సాధ్యం కాదన్న కాంగ్రెస్ విపక్షాలు, శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తెలంగాణకు 8, ఏపీకి 0, తెలుగు రాష్ట్రాలకి ఏడాది సమకూరిన కొత్త మెడికల్ కాలేజీలు ఇవి. 400 MBBS సీట్లతో తెలంగాణ విద్యార్థులకు జాక్పాట్. కూటమి సర్కార్ నిర్వాహకంతో ఏకంగా 700 సీట్లు కోల్పోయిన ఏపీ నీట్ ర్యాంకర్లు. పాడేరు కాలేజీకి 50 సీట్లు, అది కూడా అందులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం వల్లే పక్క రాష్ట్రంలో తాత్కాలిక భవనాల్లోని మెడికల్ కాలేజీలు ప్రారంభం. ఏపీలో మాత్రం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 5 కొత్త మెడికల్ కాలేజీలను అడ్డుకున్న బాబు సర్కార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏపీలో కాలేజీ రెడీ, మరి మెడికల్ సీట్లు ఎందుకు రాలేదు బాబు అంటూ ఇక్కడ కనిపిస్తుంది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటిది. అదే సందర్భంలో తెలంగాణలో ఉట్టి శిలాఫలకం వేశారు, కానీ కాలేజీకి అక్కడ అనుమతి ఇచ్చారు, అక్కడ ఏ కాలేజీ కట్టకపోయినా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉపకరణాలే కాదు, డేటా కూడా ముఖ్యమంటూ జప్తు చేసిన వాటన్నింటినీ ఒరిజినల్ రూపంలోనే భద్రపరిచిన కుక్కల విద్యాసాగర్ పిటిషన్ మీద పోలీసులను ఆదేశించిన హైకోర్టు వారంలో కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వానికి ఆదేశం. కోర్టు కాదని జత్వాని ఆమె తల్లిదండ్రులు అక్టోబర్ 1వ తారీఖు విచారణ వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సూపర్ 6 పోస్టర్ అంటించి ఊరేగించాలి, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేవారిని ఎలా ఊరేగించాలి? మొన్న వరదల సాక్షిగా అమరావతి నీట మునగడాన్ని ప్రపంచం చూసినా ఇంకా బొకాయించేవారిని ఏమనాలి బాబు? 100 రోజుల పాలనపై నిస్సిగ్గుగా అసత్యాలు అంటూ కాకాని మాజీ మంత్రి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఇది టీడీపీ అహంకార దర్బార్ అంటూ పార్టీ కార్యక్రమాలకు అధికారిక కార్యక్రమాలకు మధ్య సరిహద్దులు టీడీపీ ఎమ్మెల్యేలు చెరిపేస్తున్నారు. పార్టీ కార్యాలయానికి అధికారులను రప్పించి తమ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలకు భయపడి అధికారులు కూడా జీహుజూరు అంటున్నారు. తాజాగా బాపట్ల ఎమ్మెల్యే వేగ్నేశ నరేంద్ర వర్మ
ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి బాపట్ల మున్సిపల్ కమిషనర్తో పాటు ఇన్ఛార్జ్ తహసీల్దార్, పలువురు రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని టీడీపీ కార్యాలయంలో నిర్వహించడం మీద విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్న కార్యక్రమానికి అధికారులు హాజరవడం కూడా వివాదాస్పదంగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాజ చోర అంటూ అది ఓ చిన్న పాఠశాల విద్యార్థులు టీచర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో వ్యక్తి తరగతి గది లోపలికి వచ్చాడు. అతని చేతిలో కత్తెర, బ్లేడు, తాళాలు, స్క్రూ డ్రైవర్ వంటి సరంజామం ఉంది. వెంటనే పాఠం మొదలుపెట్టాడు. అంటే ఏవో సైన్స్ ప్రాక్టికల్ చెప్తున్నారేమో అనుకోకండి. అక్కడ జరిగే సంగతి తెలిస్తే నోరెళ్ళ పెడతారు. పిక్ ప్యాకెటింగ్ ఎలా చేయాలి, దొంగతనం చేసిన తర్వాత దొరకకుండా ఎలా తప్పించుకోవాలి, తాళాలను ఎలా ఓపెన్ చేయాలి వంటి అంశాలు అక్కడ తర్ఫీదిస్తారు. వినడానికి విడ్డూరంగా ఉన్న కొన్నేళ్లుగా అక్కడ జరుగుతున్న తదంగం ఇదంటూ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కడియా, గుల్కేడి, హుల్కేడి అనే 3 గ్రామాల్లో దొంగలకు స్కూళ్ళు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వరద ముంపులో ఏపీకి 6వ స్థానం. దక్షిణాది రాష్ట్రాల్లో తొలి స్థానం. కృష్ణా, గోదావరి నదుల నుంచి ఏపీకి పదే వరద ముప్పు. రాష్ట్రంలో 8 లక్షల హెక్టార్ల వరద ముంపు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడి. దేశంలో వరదలు, తుఫాన్ల వల్ల ముంపుకు గురవుతున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాలు ఏకంగా మొదటి స్థానం నిలిచిందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వెల్లడించింది. 1998 నుంచి 2022 వరకు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వరదలు, తుఫాన్ల వల్ల జరిగిన నష్టాలను తెలియజేసింది. దేశంలో అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 39 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్లో 26 లక్షల హెక్టార్లు, అస్సాంలో 24 లక్షల హెక్టార్లు, పశ్చిమ బెంగాల్లో 19 లక్షల హెక్టార్లు, ఒడిశాలో 14 లక్షల హెక్టార్లు, ఏపీలో 8 లక్షల హెక్టార్లోని ప్రాంతాలు తుఫాన్లు, వరదల వల్ల నీట మునిగాయని వెల్లడించింది. ఏపీలో అయితే బాపట్ల, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా నీట మునిగాయని తెలిపింది. నెల్లూరు జిల్లాలో 1.4 లక్షల హెక్టార్లు, బాపట్ల జిల్లాలో 1.11 లక్షల హెక్టార్ల భూమి ముంపుకు గురైందని చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కీచక టీచర్ ఉదంతంపై డీఈఓ విచారణ. రేణిగుంట మండలం ఆర్మల్లవరం జెడ్పీ ఉన్నత పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్న రవి 10వ తరగతి విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన మీద సాక్షి దినపత్రిక ఉపాధ్యాయునికి కీచక శిక్షతో ప్రచురితమైన కథనం మీద జిల్లా విద్యాశాఖ స్పందించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా డీఈఓ శేఖర్, డిప్యూటీ డీఈఓ బాలాజీ, రేణిగుంట ఎంఈఓలు ఇందిరాదేవి, రంగనాథ్ పాఠశాలకు చేరుకుని బాధిత విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. టీచర్ రవి వల్ల విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద ఆరా తీశారు. అలాగే ఆయనకు వత్తాసుగా గుత్తేవారిపల్లి హైస్కూల్లో పనిచేస్తున్న మహిళా టీచర్ విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేసి బెదిరించిన విషయాలపైన విచారించారు. ఘటన మీద ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉపాధ్యాయుడు రవిని విచారించి ఆయన నుంచి సమాచారం రాబట్టారు. డిప్యూటీ డీఈఓ బాలాజీ మాట్లాడుతూ అన్ని కోణాలను విచారించి తుది నివేదిక రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్కి పంపనున్నట్టు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఉపాధ్యాయుని ప్రాణం తీసిన మోసగాళ్లు. నంద్యాలలో ఘటన. ట్రేడ్ మార్కెటింగ్ పేరుతో 2 వ్యక్తులు బుర్డి కొట్టించడంతో ఉపాధ్యాయులు బలవన్మరణం చెందిన ఘటన నంద్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సలీం నగర్ వీధికి చెందినటువంటి సయ్యద్ ఖలీల్ అహ్మద్ సంగపట్నం జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు గత నెల విశాల్ పేరుతో వ్యక్తి అహ్మద్కి ఫోన్ చేసి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధికంగా లాభాలు చూపుతామని చెప్పి నమ్మించాడు. దీంతో అహ్మద్ తన భార్య పేరు మీద 1.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ నెల 5న వైభవ్ పేరుతో వ్యక్తి అహ్మద్కి ఫోన్ చేసి మీరు పెట్టిన పెట్టుబడులకు లాభాలు రాకపోగా 7 లక్షల నష్టం వచ్చిందని, తిరిగి 1.5 లక్షల కంపెనీకి చెల్లించాలని, లేదంటే ఐటీ నుంచి నోటీసులు అంతే అని బెదిరించాడు. దీంతో అహ్మద్ అతడి అకౌంట్కి 50,000 పంపాడు. మరుసటి రోజు కూడా విశాల్ ఫోన్ చేసి 7.5 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పగా మొత్తం షేర్ మార్కెట్ నుంచి విత్డ్రా చేయమని విశాల్కి అహ్మద్ చెప్పాడు. ఆ తర్వాత తన భార్య అకౌంట్కి విత్డ్రా డబ్బులు పంపమని అడిగితే టీడీఎస్ కింద 75,000 కట్టాలని చెప్పాడు. ఇలా పలు దఫాల్లో ఆ వ్యక్తులు అహ్మద్ నుంచి 3.10 లక్షలు కాజేశారు. ఇలా అన్నిసార్లు తనతో డబ్బులు వేయించుకోవడంతో అహ్మద్కి అనుమానం వచ్చింది. తాను మొత్తం 10 లక్షల మేర నష్టపోయానని భావించిన అహ్మద్ మంగళవారం సూసైడ్ నోట్ రాసి సెల్ఫీ వీడియో తీసుకుని ఉరేసుకున్నాడు. భార్య షేక్ రిజ్వానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. లేకపోతే 57 కుటుంబాల వెలి. ఏలూరు జిల్లా ఆగడాలంక ఎస్సీపేటల అమానుషం. తమ పేట పెద్దల అక్రమాలకు అడ్డుతగలడమే కారణం అంటూ బాధిత కుటుంబాలు ఆవేదన. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోల మండలం ఆగడాలంకలో గ్రామంలో 57 కుటుంబాలను ఎస్సీపేట నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన గ్రామ పెద్దలు వెలివేశారు. బాధిత కుటుంబాల వాళ్ళు బుధవారం ఏలూరులోని లేడీస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో ఇటీవల కొందరు స్వార్థపూరితమైన ఆలోచనలకు తాము అడ్డు తగులుతా ఉన్న కారణంతో తమను గ్రామం నుంచి వెలివేశారని ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రశ్నిస్తే అక్రమ కేసులు అంటూ చిత్తూరు, తిరుపతి జిల్లాలో టీడీపీ నేతలు రెడ్ బుక్ పాలన అంటూ మంత్రి లోకేష్ ఆదర్శంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రెడ్ బుక్ రూల్ తీసుకొచ్చారు. ఎవరైనా అక్రమాలు ప్రశ్నిస్తే చాలు వారిపై కేసులు బనాయిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు సామాన్యులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇదేమన్యాయమని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే కేసు పెట్టమన్నారని తామేమీ చేయలేమని పోలీసు అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. చివరికి అధికారులు తప్పిదం కారణంగా శిలాఫలకం పడిపోయిన వైఎస్ఆర్సీపీ సానుభూతి పనుల మీద కేసులు పెట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి ప్రజాపాలనకు 100 రోజులు అంటూ కోటి ఆశలు కొండంత భరోసా. ఏపీకి తిరిగి ఊపిరిపోసిన కూటమి పాలన. 5 ఏళ్ల వైసీపీ రాజకీయ నుంచి 5 రూపాయలకి కడుపు నింపే స్థితికి రాష్ట్రమంతా తెరుచుకున్న అన్న క్యాంటీన్లు. వృద్ధులకు 1000 పెంచి 4,000 పెంచిన. ఉద్యోగులకు 1వ తారీఖున వేతనాలు. కేంద్రం స్నేహంతో ప్రగతికి దారులు. పోలవరం అమరావతికిలో తిరిగి కదలేక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే
క్వార్టర్ 99 రూపాయలకి అన్నది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు జమిలీకి సై అన్నటువంటిది హైలైట్ చేశారు. మరోవైపున పేదల ఇంటికి పెత్తందారుల కన్నం అంటూ తోపుదుర్తికి 320 కోట్లు దోచిపెట్టిన గత సర్కార్, పేరుకే పేదలు పెద్దలకే మేలు జరిగేలా స్కెచ్, టెండర్ లేకుండానే మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీకి పనులు, 7 ఉమ్మడి జిల్లాలు, 35 లేఅవుట్లు, 51,633 ఇళ్లు, గుంపగొత్తగా రాక్రీట్కి పెద్ద మేస్త్రికి ఇచ్చినట్టు రికార్డు, పునాదుల్లో ఇళ్లు పూర్తయినట్టు కోట్లలో బిల్లులు, సిమెంటు, ఇసుక, ఇనుము కొనుగోళ్లలో గోల్మాల్, భారీగా భారతీయ సిమెంట్ కొనుగోలు, దోపిడీలో వాటా, కాంట్రాక్ట్ సంస్థ నుంచి రికవరీ, అధికారులపై చర్యలు, చంద్రబాబు ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫార్సు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి పంచాయతీలకు 989 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు, ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. పంచాయతీల ఖాతాలో జమ చేయనున్న రాష్ట్రం, హర్షం వ్యక్తం చేయనున్న చేస్తున్న సర్పంచులు. గ్రామాల్లో చేపట్టే పనులపై నిఘా కోసం పోర్టల్, 2 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు, నిబంధనలు ఉల్లంఘించి నిధులు ఖర్చు చేస్తే అధికారులతో పాటు సర్పంచులపైన చర్యలు. పిఆర్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ స్టేట్మెంటు ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ పత్రికకి 650 కోట్లు అంటూ ఏదైతే నిన్న దీంట్లో వచ్చినటువంటి దాంట్లో ఏదైతే క్యాబినెట్ సందర్భంగా జరిగిన దాంట్లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్కి చెందిన రోతపత్రిక ప్రభుత్వ ధనం దోచిపెట్టారని, వివిధ రూపాల్లో 650 కోట్లు చెల్లించినట్టు తేలింది. ఇది సంపూర్ణంగా అధికార దుర్వినియోగమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్, మెగా సంస్థకి అప్పగింత కేబినెట్ ఆమోదం. పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సమాంతరంగా 63,656 చదరపు కిలోమీటర్ల మేర కొత్త వాళ్ళు 990 కోట్లతో నిర్మించే బాధ్యతను మెగా ఇంజనీరింగ్ అప్పగింత కేబినెట్ పచ్చజెండా ఊపింది. జర్మన్ శాఖ జారీ చేసిన మెమోకు ఆమోదం తెలిపింది. అయితే డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనుభవం కలిగిన జర్మన్ సంస్థ బావర్తో ఈ పనులు చేయించాల్సిందని కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ షరతు పెట్టాయి. దీంతో వాల్ నిర్మాణానికి సబ్ కాంట్రాక్ట్ కింద బావర్కే మెగా ఇవ్వనుంది. ఈ అంశంపై కేబినెట్లో చర్చ జరిగింది. కేంద్ర జల సంఘం నిర్ణయం మేరకు కొత్తగా టెండర్లు పిలవకుండా ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ మరమ్మతు పనులు చేస్తున్న మెగాకే స్టాండర్డ్ ఆఫ్ రేట్స్ మేరకు పనులు అప్పగించడం వల్ల ఒక సీజన్ నష్టపోకుండా లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసే వీలుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ నెల 7వ తేదీన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జారీ చేసిన మెమోను యథాతథంగా ఆమోదించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.